నగదు 1,00,000 రూపాయలు అందుకొని అలాగే సత్కారాన్ని పొందవలసిందిగా కోరుకుంటున్నాం. తీసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. శ్రీ అనుమోలు చంద్రశేఖర శర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మంగమ్మ గారు అందరికీ సుపరిచితులు. పిఠాపురం వంశోద్ధారకుని పేరు సూచించే అదృష్టం నాకు దక్కినందుకు నేను చాలా గర్వంగా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. చంద్రశేఖర శర్మ గారు థ్యాంక్ యూ సో మచ్. పంతులు గారు, నామకరణం చేయించండి. అలాగేనమ్మా. దంపతులు ఇరువురు బాబును తీసుకొని ఇక్కడ కూర్చోండి. అమ్మా మీరు ఇలా కూర్చోండి. బాబు మీరు ఇలా కూర్చోండి. జడ్జి గారు ఉంగరం ఇవ్వండి. బాబు 3 గళ్ళు గీయండి. మొదటి గడిలో మాసనామం రాయాలి. రెండో గడిలో నక్షత్ర నామం రాయండి. మూడవ గడిలో వ్యావహారిక నామం రాయండి. పిల్లవాడి చెవిలో తన పేరు చదవండి. పిఠాపురం మహోన్నత్ వర్మ, పిఠాపురం మహోన్నత్ వర్మ, పిఠాపురం మహోన్నత్ వర్మ. అమ్మా మహోన్నత్ అనే పేరు మహోన్నతంగా ఉందమ్మా. మహోన్నత వర్మ నామధేశ నామకరణ మహోత్సవశతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి. అమ్మా మంగమ్మ గారు, తర్వాతి కార్యక్రమం డోలోత్సవం అమ్మా. అమ్మ ఒడి తర్వాత పిల్లలు ఆదమరిచి నిద్రపోయేది, అలాగే తల్లి మురిపెంగా పాట పాడేది పిల్లలు ఆదమరిచి ఉయ్యాలలో నిద్రపోతున్నప్పుడే. అందుకే ఇప్పుడు మనం ఉయ్యాల వేడుకని బాబు నిద్రపోతున్నప్పుడే జరిపిద్దాం. సీత, సావిత్రి, పిల్లాన్ని ఉయ్యాలో వేయండి. అమ్మా మనవడి ఉయ్యాలలో అక్షతలు వేయండి.
మరి ఈ సందర్భంగా కొన్ని ఆటలు పాటలు. హే లాయి లాయి లబ్బరి బొమ్మ నా బామ బాలచ్మి లాయి లబ్బ బుగ్గల గుమ్మ నా బామ బాలచ్మి లాయి లాయి లబ్బరి బొమ్మ నా బామ బాలచ్మి లాయి లబ్బ బుగ్గల గుమ్మ నా బామ బాలచ్మి లస్కరు బోనాల కాడ నా బామ బాలచ్మి లవ్ సోకుల వడిదివి గాదే నా బామ బాలచ్మి లస్కరు బోనాల కాడ నా బామ బాలచ్మి లవ్ సోకుల వడిదివి గాదే నా బామ బాలచ్మి అరే రంగు రంగు చీర గట్టి రంగుల గిరుకోలె నువ్వు కొంగు చదురుకుంట తిరుగుతుంటే జాతరంత హడల్ లాయి లాయి లబ్బర్ బొమ్మ నా బామ బాలచ్మి లాయి లబ్బ బుగ్గల గుమ్మ నా బామ బాలచ్మి అరే లస్కరు బోనాల కాడ నా బామ బాలచ్మి లవ్ సోకుల వడిదివి గాదే నా బామ బాలచ్మి. అమ్మా, దంపతులకు పుట్టింటి వారు అత్తింటి వారు కట్నాలు పెట్టండి. అలాగే పిల్లవాడికి కూడాను. నేను విశాల్ విల్లాస్ ప్రమోటర్ని సార్. ఏంటతను విల్లా అంటున్నాడు, రేటు పెరిగింది, అడ్వాన్స్ అంటున్నాడేంటి? నా పేరున ఒక విల్లా గిఫ్ట్ గా ఇస్తానన్నారు. సమయానికి వచ్చాడు. స్వర్ణ, అవతల వాడికి కట్నాలు పెట్టే టైం అవుతుంది. వాడికి అందాల్సిన ఫస్ట్ గిఫ్ట్ వచ్చింది. అదిచ్చి పిఠాపురం మంగమ్మ మొహం మార్చేలా చేస్తా. ఏ ఏంటే, అంతా ప్రశాంతంగా జరిగింది. ఇప్పుడు ఈ పంచాయతీ అవసరమా? ఏం పంచాయతీ కాదులే. నేనేంటో నా ఆలోచన ఏంటో నలుగురిలో ఆవిడికి తెలిసొచ్చేలా చేస్తా. వద్దు స్వర్ణ, నా మాట విను. అనవసరంగా అల్లరి పాలు కావద్దు. ఈ చిల్లర పంచాయతీలు మనకొద్దు. అల్లరి లేదు, చిల్లర లేదు. నువ్వలా చూస్తూ ఉండు. నువ్వు గొడవ పడతానంటుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటావు? అక్క, ఆవిడ గారికి సినిమా చూపించాలి. అప్పుడే నాకు ఆనందం. ఏంటే, నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, పిచ్చి పట్టింది. మేడం, పేపర్స్ తెచ్చారా? తెచ్చాను మేడం. అయితే సాకేత్ గారికి ఇవ్వండి. మేడం, అది అమ్మా, పిల్లవాడికి కట్నాలు. ఆగండి ఆగండి. వీడికి ముందుగా ఫస్ట్ గిఫ్ట్ వాళ్ళ నాన్నే ఇవ్వాలి. ఆ తర్వాతే ఎవరైనా. మేడం అది ఇలా ఇవ్వండి. మేడం, ఇదిగో బావా, ఈ గిఫ్ట్ నీ చేతులతోనే వాడికి ఇవ్వు. ఏమిటి అది? ఏమిటా కవరు? ఏమిటి వాడి చేతికిచ్చి వాడికి ఇవ్వమంటున్నావు? అదేంటో, దాని విలువేంటో, దాని ఉపయోగం ఏంటో కాస్త ఆగి చదివితే తెలుస్తుంది. అందులో అభిప్రాయాలు, నిర్ణయాలు, ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయి. అన్ని విశేషాలున్న దాన్ని తర్వాత చదివి తెలుసుకోవడం ఏమిటి? ఇప్పుడే అందరి సమక్షంలో చదివితే అందరూ ఆనందించవచ్చు కదా. చదవే సీత. అది అమ్మమ్మ గారు. ముందు చదవే. ఉండక్క, చదవక్క. వారంతా ఆరాట పడుతుంటే నిరాశపరచడం ఎందుకక్క? చదువు. చదవే సీత. చదవక్క.
చదువు అమ్మా. చదవే. చదువు సీత. ఏంటి నువ్వు చదువుతావా నన్ను చదవమంటావా? చదవమంటే నువ్వెందుకే అంత టెన్షన్ పడుతున్నావు? అందులో ఏముందో ఏం పంచాయితీ అవుతుందోనని సందేహమేమో. గిఫ్టేగా, పంచాయతీలు ఎందుకు అవుతాయి? నువ్వు చదువు. సిద్ధమా, అందరికి వినపడేలా చదువు. గిఫ్ట్ పొందువారు శ్రీ పిఠాపురం సాకేత్ వర్మ స్వర్ణల కుమారుడు చిరంజీవి మహోన్నత్ వర్మకు విశాల్ విల్లాస్లోని విల్లా నంబర్ 18ని 14/11/2015 శ్రీ పిఠాపురం జగన్నాథం గారి భార్య శ్రీమతి పిఠాపురం మంగమ్మ గారు చిరంజీవి మహోన్నత్ వర్మకు నామకరణ మహోత్సవ సందర్భంగా గిఫ్ట్గా ఇచ్చారు. అందులో ఉన్నదే చదువుతున్నావా? లేంది మార్చి కావాలని కల్పించుకొని చదువుతున్నావా? ఎవరి కోసం అలా చదువుతున్నావు? మార్చి కల్పించి చదవాల్సిన అవసరం నాకేంటే? ఇందులో ఉన్నదే చదువుతున్నాను. అందులో ఆ మ్యాటర్ ఎందుకుంటుంది? ఏమిటే ఎందుకుంటుంది అంటున్నావు? అందులో అది కాక మరో మ్యాటర్ ఎలా ఉంటుంది? నేను వాడికి గిఫ్ట్ ఇస్తున్నాను కాబట్టి ఆ మ్యాటరే ఉంటుంది. నువ్వు చదువు సీత. ఆ పక్క మీరు గిఫ్ట్ ఇవ్వడం ఏంటి? మరెవరిస్తున్నారనుకుంటున్నావు? నేను ఇస్తున్నాను కాబట్టి ఆ మ్యాటర్ ఉంది. కాదు, ఏదో మార్పు జరిగింది. విల్లా కొన్నది మేము. బావ వాడికి గిఫ్ట్ ఇస్తున్నాడు. అలా అని నువ్వు అనుకుంటున్నావు. నేను గిఫ్ట్ ఇస్తున్నాను. మేం కొన్నదాన్ని మీరివ్వటం ఎలా కుదురుతుంది? నాకే బురిడి కొట్టి వాడి చేత విల్లా కొనిపించి నా దగ్గర దాచాలనుకున్నావు. కానీ ఆ విషయం నా నోటీస్కొచ్చింది.
అందుకే నీ ఎత్తుని చిత్తు చేద్దామని మార్పించాను. జిత్తులు మారిదానా, నాకే టోకరా ఇద్దామనుకున్నావా? అయినా నీకు అంత రహస్యం దేనికే? ఇంటి ముందు పరిగెట్టుకుని వెళితే ఎవరే స్వర్ణ అని అడిగితే ఎవరో కొత్త వాళ్ళు గేటు తీసుకొస్తున్నారు అని నాకు మాయ మాటలు చెప్తావా పిచ్చ మొఖం దానా? స్వర్ణలా బయటికి పరిగెత్తింది. ఏం జరిగిందో చూడు. ఏమిటేదో వాగుతున్నావు? ఎవరో కొత్త మొహం నేరుగా ఇంట్లోకి వస్తుంటే ఎవరు ఏంటి అని ఎంక్వైరీ చేయడానికి వెళ్ళాను. ఎవరో సేల్స్ ప్రమోటర్ అత్తయ్య. మీరిద్దరూ ఏదో నిజం దాస్తున్నారనిపిస్తుంది. నీ ఆలోచన నాకు అర్థమైందే. అందుకే వాడికి ఆ విల్లా నేను బహుమానంగా ఇస్తూ నిన్ను గార్డియన్గా పెట్టా. అంతేగా సీత అందులో ఉంది. అవునమ్మమ్మ గారు. విల్లా కొనాలనుకోవటం తప్ప? తండ్రిగా కొడుక్కి విల్లా బహుమానంగా ఇవ్వడం తప్ప? కాదే, అస్సలు కాదు. కానీ ఇలా నాకు తెలియకుండా చేసి జనంలో నన్ను వెర్రిదాన్ని చేయాలనుకోవడం తప్పు. అక్కడికి తండ్రి ఏమో బహుమతి ఇచ్చేవాడు, నేనేమో మొహం వెళ్ళబెట్టుకుని చూసేదాన్నా. ఆహా, చిన్న చిన్న సరదాలకి సంతోషాలకి కూడా అధికారం హక్కు అంటూ నువ్వు అడ్డు పడితే మేము సహించాలా? నేను నా కొడుక్కి గిఫ్ట్ ఇస్తే ప్రపంచం ఏమైనా తలకిందులవుతుందా? మీ కిరీటం ఉడి కింద పడుతుందా? స్వర్ణ, ఎందుకక్క? అంతకేక నేనేం తప్పన్నానని? ఆవిడిగారు చదవమనగానే చదివావు, చదివిన దానివి అప్పుడే ఏంటిది తండ్రి చదివించిన కట్నం మీ పేరునుందేంటి అని నిలదీయాల్సింది మానేసి నేను అడుగుతుంటే ఏదో నేరం చేసినట్టు అరుస్తావే. ఎవరైతే ఏమే, ఇప్పుడు నష్టమేంటి? అయినా గార్డియన్ గా నీ పేరేగా పెట్టాను. ఆయా పోస్ట్ ఇచ్చా, తల్లిలా ఫీల్ అవ్వు, కుక్కని కాపలా పెట్టా, ఓనర్ నువ్వే అనుకో అన్నట్టుంది మీరు చెప్పేది. ఓనర్ వాడు, ఇచ్చేది తండ్రి. అది ముఖ్యం. దేనికైనా ఒక పద్ధతి ఉంటుందే. గిఫ్ట్ ఇవ్వటానికి ప్రోటోకాల్సా? ఎస్, ప్రోటోకాల్సే. ఇందాక కట్నాల దగ్గర మీ పుట్టింటి వాళ్ళు ముందుగా కట్నం పెడుతుంటే నేనేమన్నా ఆగండి, నేనే ముందు పెట్టాలి అనలేదుగా. అమ్మా స్వర్ణ, పెద్దవారు పెట్టారు, దేనికి దాని గురించి గొడవ? వదిలి. మా సరదాలకి ఇలా అడ్డుపడితే ఎలా వదిలేయమంటారు? ఏయ్, నీకు అసలు బుద్ధుందా? మా పేరును కొన్న విల్లాని ఇలా ఎందుకు మార్చారు? అసలు మార్చే హక్కు మీకెవరిచ్చారు? ఈ విషయం మాకెందుకు ముందే చెప్పలేదు? నేను చెప్పాలని చూశాను మేడం, కానీ మీరు నన్ను చెప్పనవలేదు, నా మాట వినిపించుకోలేదు. ఆ మార్పులు చేర్పులు మా ఎండి గారే చేశారు. ఏయ్, ఎవరయ్యా మీ ఎండి? ఆయనకేం అధికారం ఉంది మార్చడానికి? పెచ్చదానా, నన్ను కాదని ఎవరంటారే? ఆ మాత్రం నా గురించి నీకు తెలీదా? అయినా ఇప్పుడు ఏమైందని అంత ఇదైపోతున్నావు? నువ్వంత గూడు పుటాణి చేసినందుకు ఏమైనా అంటే నేననాలే? నీ తప్పుడు ఆలోచనల మీద నేను విరుచుకుపడాలి. కోట్ల ఆస్తి కొనిస్తే నీలుగుతావేమిటా నీలుగుడు? కోట్లు? ఆ కోట్లు పెట్టుకొని ఇంకో మునిమనివన్నీ కొనుక్కోరాదు? నా కొడుకు వెంటెందుకు పడతావు?